ఇటీవల సంక్రాంతికి విడుదలై సౌత్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్న మూవీ ఏంది అంటే అది హనుమాన్ మూవీ అనే చెప్పాలి. చిన్న మూవీగా విడుదలై ఈ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజస్విని హీరోగా తెరకెక్కింది ఈ మూవీ. అయితే మార్వెల్స్ తరహాలోని ఒక సూపర్ హీరో యూనివర్సిటీని ప్రారంభించిన ప్రశాంత్ ఇక హనుమాన్ అనే మూవీతో ఆ ప్రయోగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. హిందూ పురాణాల ప్రకారం అందరికీ తెలిసిన సూపర్ హీరో అయిన హనుమంతుడు శక్తి ఒక సామాన్యుడికి వస్తే అది ఎంతవరకు మంచి చేయవచ్చో అన్న విషయాన్ని ఇక ప్రశాంత్ వర్మ చేసి చూపించారు. అది తక్కువ బడ్జెట్తోనే అదిరిపోయే ఎఫెక్ట్స్ను సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ మూవీలోని కాన్సెప్ట్ అందరినీ బిదా చేస్తుందని చెప్పాలి. అయితే సినిమా హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్కు తీసేందుకు కూడా రెడీ అయ్యారు డైరెక్టర్. ఈ మూవీకి జై హనుమాన్ అనే టైటిల్ ఉంటుందని ఇప్పటికే రివీల్ చేశారు. ఇక ఈ మూవీలో హీరో తేజ హీరో కాదని, సినిమా మొత్తం హనుమంతుడి పాత్ర చుట్టే తిరుగుతుందని ప్రశాంత్ వర్మ ఆల్రెడీ తెలిపేశారు. అయితే క్లైమాక్స్లో శ్రీరాముడికి హనుమంతుడు ఒక ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం గురించి సినిమా మొత్తం ఉంటుందట. అయితే హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారో తెలియదు కానీ ఇక శ్రీరాముడి పాత్ర మాత్రం రామ్ చరణ్ చేయబోతున్నారనేది తెలుస్తుంది. ఇక ఇప్పటికీ ఈ పాత్ర గురించి ప్రశాంత్ వర్మ చరణ్ను సంప్రదిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇక నేటి తరం హీరోలలో రాముడి పాత్రకు సరిగా సరిపోయేది చరణ్, ప్రభాస్ మాత్రమే అని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నారట. ప్రభాస్ ఇప్పటికే అలాంటి పాత్ర చేశారు కాబట్టి చరణ్ను తన సినిమాలో తీసుకోవాలని అనుకుంటున్నాడట ప్రశాంత్ వర్మ. రాముడి పాత్రలో చరణ్ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తారో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు. ఇక ఈ మూవీలో హీరో తేజ హీరో కాదని, సినిమా మొత్తం హనుమంతుడి పాత్ర చుట్టే తిరుగుతుందని ప్రశాంత్ వర్మ ఆల్రెడీ తెలిపేశారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.